ఆకులో ఆకునే అని ప్రసిద్ధమైన కృష్ణశాస్త్రి గారి పాటలో జలజల పారే సెలపాటలో తేటనై అనే వాక్యం ఉంటుంది కదా, అందులో సెలపాట అంటే అర్థం ఏమిటి? బాగుందమ్మా. కృష్ణశాస్త్రి, అసలు కృష్ణుడి పేరేంటేనే మనందరికి ఆకర్షణ. కర్షయతి ఇది కృష్ణ, ఆకర్షించేవాడు అని కృష్ణ శబ్దానికి అర్థం. ఆయన పేరు పెట్టుకున్నటువంటి వాడు ఆధునిక కవుల్లో కృష్ణశాస్త్రి. ఆయన రచించినటువంటి ఇందాక మీరు చెప్పారే మంచి గీతం, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై ఈ అడవి దాగిపోనా ఎచటైనా ఆగిపోనా అని రాస్తారు. కృష్ణపక్షం అని చెప్పి ఒక గొప్ప కావ్యం, అందులో ఉన్నటువంటి పాట ఇది. ఏంటంటే ఇది ఆకులో ఆకునైపోవటం ఏంటి, పువ్వులో పువ్వునైపోవటం ఏంటంటే, కొమ్మలో కొమ్మనైపోవటం ఏంటంటే ప్రకృతిలో లీనం కావాలి. ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా అందులో మెరిసిపోయింది. ఆనాటి కాలంలో రొమాంటిక్ పొయిట్రీ అని ఆధునిక కవిత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ, దానికి సంబంధించి ఈ పాట ఉంది. భావకవిత్వం, రొమాంటిక్ పొయిట్రీ అంటే భావకవిత్వం, దానికి సంబంధించి ఈ పాట ఉంది. అట్లాగే ఆధ్యాత్మిక తత్వం, ఆధ్యాత్మిక తత్వం అంటే ఏంటంటే దానికోసం మనం ఈ ప్రస్తావన చేసుకుందాం. ప్రకృతిలో మనం లీనం కావాలి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, పురుషుడు, వీటి సమ్మేళనమే కదా జీవితం, ఆధ్యాత్మిక దైవత్వం అంతా కూడా. అందువల్ల ప్రకృతిని ఆరాధన చేయగలగాలి. ప్రకృతిని ఆరాధన ఎప్పుడు చేయగలము? ప్రకృతిని నాది అనుకున్నప్పుడు, ప్రకృతిలో లీనమైనప్పుడు మాత్రమే ఆ దైవారాధన మనం చేయగలము అని అంతర్లీన సందేశం. ప్రకృతిలో లీనం కావటం అంటే ఏంటి? ఆకులో ఆకునే చూడగలిగిన హృదయం గనక నీకుంటే, సన్నటి చినుకు ఆకు మీద అలా పడుతున్నప్పుడు, ఒక పక్క నెమ్మదిగా గాలి వీస్తున్నప్పుడు, ఒక చెట్టు దగ్గర అటు బాగా ఎండ కాకుండా ఇటు బాగా వర్షం కాకుండా ఉన్నటువంటి వాతావరణంలో చల్లటి గాలి నీ ఒంటిని తాకుతున్నప్పుడు ఆ ఆకు ఇలా కదులుతూ ఉంటుంది చిన్నగా. ఆ కదులుతున్న ఆకుని చూస్తే ఎంత మధురానుభూతి మనకు కలుగుతుంది, అది చూడగలిగితే. కాబట్టి ఆకులో ఆకునే, ఆకులాగా నేను మారిపోవాలి, ప్రకృతిలో నేను కలిసిపోవాలి. ఆనందం చూస్తుంటేనే నాకు లభిస్తుంది. ఆ చూస్తున్న ఆనందాన్ని నేను నింపుకోగలగాలి అంటే నేనే ఆకు కింద మారిపోవాలి, ఆ పువ్వులాగా నేను మారిపోవాలి, ప్రకృతిలో లీనమైపోవాలి అని చెబుతూ ఈ పాటలో ఇందా మీరు అడిగిన ప్రశ్న, జల జలమని పారు సెలపాటలో తేటనై, జల జలమని పారు సెలపాటలో తేటనై, పగడాల చిగురాకు తెరచాటు తేటినై, ఈ అడవి దాగిపోనా ఎచటైనా ఆగిపోనా. ఇక్కడ ఆగిపోవాలి, ఇక నాకేమీ వద్దురా బాబు, నేను ఇక్కడ అప్పుడప్పుడు మనకి ఒక గొప్ప ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరికి ఆత్మానుభూతి, నాకు ఇంకేం వద్దు, నేను ఇక్కడే కూర్చొని కూర్చొని మీరేం మాట్లాడకండి, ఎవరికైనా వస్తుంది, ఎంత హాయిగా ఉంది నాకు ఇక్కడ అనిపిస్తుంది. కాబట్టి నన్ను పగడా మొత్తం ఈ జల జలమని పారుతోంది ఒక సెలయేరు, దాన్ని సెలపాట అంటున్నాడు ఈయన. ఆ సెలయేరు ఒక పాట పాడుతోందట. సెలయేరు పాడేటువంటి పాట అని చెప్పటానికి ఆ మహానుభావుడు సెలపాట అన్నాడు. గలగలమని పారుతోందే, జలజలమని పారుతోందే, ఆ యొక్క సెలయేరు యొక్క ఆ పాటని వింటూ నేను ఆనందించిపోవాలి, సెలపాట ఆనందించిపోవాలి. ఆ రకంగా పగడాల చిగురాకు, ఆ చిగురాకు ఎలా ఉందట అంటే పగడాలలాగా ఉందట. పగడాల చిగురాకు తెరచాటు తేటినై, ఆ తుమ్మెద వచ్చి దాని మీద వాలుతోంది. అబ్బబ్బబ్బా, ఏం మధురానుభూతి ఇది. అంటే ప్రకృతిని ఆస్వాదించగలిగిన వాడికి, లేకపోతే ఏందో నువ్వు చెప్తున్నావు మాకు అనుభూతి కలగట్లేదంటే, నమశివాయ అరసికానాం కవిత్వ నివేదనం శిరసి మాలిక అంటాడు కాళిదాసు. అంటే కవిత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాడికి కవిత్వం గురించి చెప్తూ ఉంటాం, అంత దురదృష్టం నా నుదుటి మీద నువ్వు రాయకయ్యా బ్రహ్మదేవుడా అంటాడు. మనం చెబుతూ ఉంటే అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళకి ఆ కవిత్వం యొక్క రుచి తెలుస్తుంది. కాబట్టి సెలపాట, సెలయేటి పాట, ఆ కురుస్తున్నటువంటి సెలయేరు ఒక పాట పాడుతోందట. అంటే ఆ చప్పుడు ఒక మధుర గీతంలాగే ఈయనకి వినిపించింది. అందువల్ల కృష్ణశాస్త్రి అంత గొప్ప కవిత్వం ఇది. ఇప్పటికీ చాలామంది ఆ కవిత్వాన్ని ఆస్వాదిస్తూ పొంగిపోతూ ఉంటారు.